సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఈ రోజున బంద్ జరుగుతూ ఉంది. గజ్వేల్ మొత్తం కూడా ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులు ఆంక్ష ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి చొరబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడంతో పాటు ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. చిటికలు వేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ రోజున బంద్కు పిలిపించారు. బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి బంద్ ఏ విధంగా కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజున బంద్కు పిలిపించడానికి కారణం టీసీసీ అధ్యక్షులు చేసినట్టు అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, ఏదైనా ఉన్నాయి. బంద్ ఏ విధంగా కొనసాగుతుంది? బంద్ ప్రశాంతంగా స్వచ్ఛందంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా బంద్ను కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది 3వ దఫాగా ఎమ్మెల్యేగా గెలిచిండు. అలాంటి వ్యక్తికే రక్షణ లేదు. అంటే క్యాంప్ ఆఫీసు పోలీస్ స్టేషన్కి 200 మీటర్ల దూరంలో ఉంది. అలాంటి 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్కే రక్షణ లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన క్యాంప్ ఆఫీస్కే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఇస్తారు? దానిలో భాగంగానే గజ్వేల్ ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే ఇక్కడ బంద్ చేసినట్టయితే రాష్ట్రం మొత్తం కూడా ఒక మెసేజ్ అంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవడానికి ఇలా గజ్వేల్ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా మన జరిగినటువంటి ఇన్సిడెంట్కి దాదాపుగా లక్షల మంది రెస్పాండ్ అయినరు. దాదాపుగా లక్షలు కాదు, కోట్లలో రెస్పాండ్ అయినరు. ఎక్కడంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారి రెసిడెన్షియల్కే రక్షణ లేకపోతే ఇంకా సామాన్యుడికి ఎక్కడ రక్షణ ఉంటుంది? స్వయాన ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో నా వెనకాల కూడా కండలు తిరిగిన వ్యక్తులు ఉన్నారు అనడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గుండాగిరి చేసే వాళ్ళంతా కూడా రెచ్చిపోయి ఇవాళ ప్రవర్తిస్తూ ఉన్నారు, రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి అండ చూసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాయిజం చేస్తాం. ముఖ్యంగా ఆంక్ష డీసీసీ అధ్యక్షులు ఒకటే కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, ఈ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. క్యాంపు కార్యాలయం రావట్లేదు, అభివృద్ధి కుంటుపడింది, ముఖ్యమంత్రి ద్వారా నిధులు ఎందుకు తీసుకురావట్లేదని ఆమె ప్రశ్న. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సినటువంటి 5 కోట్ల రూపాయల ఫండ్ కూడా బంద్ అయిపోయింది. ఎమ్మెల్సీకి ఇవ్వాల్సినటువంటి 3 కోట్లు కూడా బంద్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఎమ్మెల్యే వినోద్ గారు చెప్పిండ్రు, మాకు డబ్బులు లేవు, మేము గ్రామాలలో పోతే తరిమి కొడుతుండ్రు, అభివృద్ధి చేస్తలేము, ఇక్కడ ఈ ఎమ్మెల్యేగిరి ఉంటేంది లేకుంటేందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే వినోద్ గారు చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు మంత్రులే డబ్బులు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు, మా నియోజకవర్గాలన్నీ కూడా కుంటిపడిపోతున్నాయి అని స్వయంగా కోమటిరెడ్డి గారు చెప్పిండ్రు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? అభివృద్ధి అనేది మొత్తం టోటల్ కుంటిపడిపోయింది. అవినీతి పెరిగింది, అవినీతి కుంటుపడింది. దానిలో భాగంగానే ఇలా మొన్న ఇదే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించిండ్రు. ఎంతమంది మీద కేసులు నమోదయ్యాయి? మీరు కేసు నమోదు చేశారు కదా, ఎంతమంది మీద ఇప్పటి వరకు కేసు నమోదయ్యాయి? దాదాపుగా మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీదకి దాదాపు 150 మంది దాడి చేసిండ్రు. దాదాపుగా మేము 50 మంది మీద కంప్లైంట్ ఇచ్చినాం. 44 మంది మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఎఫ్ఐఆర్ కూడా తూతూ మంత్రంగా చేసిండ్రు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎవరిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలే. ఎవరిని కూడా ఆ ఎఫ్ఐఆర్ కూడా ఎట్లా ఉందంటే నా పిట్టి కేసు చేసిండ్రు. అంటే వాళ్ళు 500 ఫైన్ కట్టుకుంటే వదిలిపెట్టే కేసులు చేసిండ్రు. అంటే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేస్తే పోలీస్ వ్యవస్థ కూడా అధికార పార్టీకి కొమ్ముగాస్తుంది. రేవంత్ రెడ్డి గారి కనుసన్నుల్లో పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ మీద ఆంక్షారెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఆ అమ్మాయి మాట్లాడుతుంటే కింద పోస్టులు పెడుతున్నారు. కింద రాష్ట్రంలో ఉండేటువంటి చాలామంది కూడా కింద పోస్టులు పెడుతుంది. ఆ పోస్టులను చూస్తే నవ్వుకో అంటే సిగ్గు అనిపిస్తుంది. అమ్మాయి ఏంది, అమ్మాయి వయసు ఏంది, అమ్మాయి తీరేంది, మాట్లాడే పద్ధతి ఏంది, వాళ్ళ సంస్కృతి ఏంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ తెలంగాణ ప్రజలు కాదు, మా గజ్వేల్ నియోజకవర్గంలో వాళ్ళ సంగతి, వాళ్ళ కుటుంబం సంగతి, వాళ్ళ సంగతి అందరికీ తెలుసు. వాళ్ళ క్యారెక్టర్ ఏందో కూడా అందరికీ తెలుసు. ఇలా గజ్వేల్ ప్రజలు వాళ్ళు మాట్లాడిన అదే కేసీఆర్ ఏదైతే మాట్లాడిండో ఎమ్మెల్యే క్యాంపస్లో దాని కింద పోస్టులు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పోస్టులు పెడతా ఉంటే వాటిని చూస్తే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అంటే సిగ్గు శరం ఉంటే మళ్ళీ రోడ్డు మీదకి రావద్దు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడొద్దు.
అంటే ఇంతకంటే ఈయనం ఏముంటుంది? ఇదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణ సాధకుడు. ఆయన వయసు రీత్యా కూడా ఎంతో పెద్దవారు, కానీ కనీసం మర్యాద లేకుండా ఆంక్షారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, అదేవిధంగా దాడి ఏదైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద దాడి నిరసనగా ఈ రోజున బంద్ పాటిస్తా ఉన్నాం. బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సంపూర్ణంగా ప్రజలందరూ మద్దతిస్తున్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, గజ్వేల్ నుంచి.